ఓట్లను అరికట్టేందుకు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఆఖరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి. సదాశివపేటలో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఇస్నాపూర్లో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం, సుమారు 1000 దొంగోట్లను ఐడెంటిఫై చేసినాం. ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు? ఇక్కడ అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీతో చేయించారు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇట్లా ఆరోపణలు చేసింది, ఏమని ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారు, ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారు అని. వారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్లో వారు కొంతమంది ఎమ్మెల్యేలని రిజైన్ చేయించి పోటీ చేయించారు. కొన్ని టీఆర్ఎస్ గెలిచింది, కొన్ని టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని, వాళ్ళ అవగాహనని మార్చుకున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులలో పెద్ద పెద్ద వాళ్ళు గెలిస్తేనేమో మంచి గెలిచిర్రు, ఈవీఎంలు మంచి అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదుగుతుంటే, ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే, ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు, ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ పైసల పంచాయతీ, ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్, కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతూ ఉంది భారతదేశం మీద. సొరేన్ అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను, సంస్థల్ని, ఏజెన్సీస్ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా మారిండ్రు, ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు. దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి. దురదృష్టవశాత్తు నేను ఎంపీనైనా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి, అలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలేంది, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చినా, ఎన్ఆర్సీ తీసుకొచ్చినా, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చినా, ఏ సబ్జెక్ట్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విదేశీయుల చేతులల్లో అక్కడ ఒక పావుగా ఏజెంట్గా మారినటువంటి వీళ్ళు పనికిరానటువంటి చెత్త అన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. దురదృష్టం. చరిత్ర చెప్పాలంటే మీకు తెలియంది కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ఓటు రాకున్నా కానీ ప్రధానమంత్రి అయ్యిండు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే, దొంగ ఓట్లతో గెలిచిందని ఇందిరమ్మను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటికి పోయి దేశానికి కొంగు కప్పింది, ఎమర్జెన్సీని తీసుకొచ్చింది, ప్రజల కళ్ళు కప్పింది. ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు? సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీమని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణమీయొద్దన్నారు. అంబేద్కర్ గారిని గౌరవించారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించారు, భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థల్ని గౌరవించారు. ఆఖరికి నిన్నగాక మొన్న ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జీలు ఎవరు మా అన్న గురించి మాట్లాడితే అందుకుంటుంది. న్యాయ వ్యవస్థను గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు. ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు. మీకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువ లేదు. అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది, కాంగ్రెస్ గదే దుస్థితికి లోబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు, అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా ఆ వ్యవస్థ మీద స్టడీ చేసి రండి. 2 ఓట్లు తప్పు పడితేనే టీషర్ట్లు వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే 1000 ఓట్లు దొరకగొట్టగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా, వెంటనే పెట్టు, బ్యాలెట్ పేపర్లతో పెట్టు. ఇవన్నీ నాకు నచ్చుతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి,
బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోదాం, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం. కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు. పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ? ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు? బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు? కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచివి, మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డయి. ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటది ఆమె. నాకు ఓటేయక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ. ఇగో ఇది ఇలా చరిత్ర. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద, మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక, అవగాహన లేక, అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి